అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హౌస్. చూడండి, ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని అందులో మంచిగా పసుపు కళ్ళుప్పు వేసి మనం మొత్తం కలిసేటట్టు కలపాలి. మిక్స్ చేసి మంచిగా పక్కన పెట్టుకోవాలి. వాటిలోండి వాటర్ వస్తుంది కొద్దిసేపటికి మొత్తం మిక్స్ చేసి పెడితే. ఆ వాటర్ని తీసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టి వదిలేద్దాం. కొద్దిసేపటి తర్వాత వాటర్ వస్తుంది ఇందులో నుండి. ఆ వాటర్ని పిండి తీసి పక్కన పెట్టుకొని ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నా స్టైల్ కాకరకాయ ఫ్రై ఎలా ఉంటుందో చూద్దురు కానీ. ఇవి చూసారు కదండి, కొద్దిసేపు అలా లిడ్ పెట్టేసి పక్కకు పెట్టాక వీటిలోండి వాటర్ వస్తుంది బయటికి. ఆ వాటర్ అంతా పిండి బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వస్తుందో లాస్ట్లో తెలుస్తుంది. ఇవన్నీ పిండాక పసుపు ఉప్పేసి మూత పెట్టి అట్టు పెట్టాం కదండి కొంచెం సేపు. ఇప్పుడు అవన్నీ పిండితే లాస్ట్కి ఇందులో ఉండే ఆ పసరు వాటర్ మొత్తం తీసేసి మరీ చేదుగా ఉండకుండా బాగుంటాయండి ఇలా తీసేస్తే వాటర్. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం. చూసారా ఇందులో ఎంత చేదు వాటర్ అంతా వచ్చిందో. చూసారా వాటర్ అన్నీ వచ్చాయి కదా. ఇంకే వాటర్ పారబోసేసుకొని మనం ఈ డ్రైగా ఉన్న ముక్కలు మాత్రం ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించి బండిలో నూనె వేసుకుని, నేను ఆల్రెడీ కొంచెము ఆలు వేయించానండి పొద్దున. అది కొంచెం స్టిక్ అయిపోయిందనమాట. అయితే నూనె వేడెక్కనిచ్చి ఇప్పుడు ఆ వేడి నూనెలో కొంచెం డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కదండి. ఇప్పుడు ఆ ఆయిల్లో మనం ఈ ముక్కలు వేసుకుని కొద్దిగా కొంచెం క్రిస్పీగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఉండేలాగా వేయించుకోవాలండి. కొంచెంగా వేయించుకుందాం. కొద్ది క్రంచీగా వచ్చేలాగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు వేపినవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేయించుకుని ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం, అంటే మసాలా కారం అండి, మనము కాకరకాయ ఫ్రైలో వేయడానికి 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఈ మాత్రం సైజ్ ఆనియన్స్ చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందాము. ఈ మాత్రంగా వేగితే చాలండి. చూసారు కదా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. మరి బ్లాక్గా అయిపోతే బాగుండదు టేస్ట్. ఇప్పుడు ఇలా ఎర్రగా వేగినప్పుడే మనం వేరే ప్లేట్లోకి తీసి ఇలా పక్కకు వేసుకుని మళ్ళీ మిగిలినవి కూడా వేయించుకుందాము. కొంచెం టైం పడుతుందండి వేయించుకోవడము. వేయించుకుంటే చాలా ఈజీ అన్నమాట. అలా వేరే ప్లేట్లోకి పక్కకు తీసుకొని మళ్ళీ ఇంకొన్ని వేయించుకుందాం. ఫస్ట్ టైం వేయించినవి పక్కకు పెట్టేసానండి. ఇదిగోండి మళ్ళీ వేసాను బండిలో. అలా కొన్ని వేయించి పక్కకు పెట్టేసుకున్నాము. ఈలోపు మసాలా కారం రెడీ చేసుకోవడానికి 2 ఆనియన్స్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి.
ఇవి మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టుకుందాము. ఆనియన్ పేస్ట్ లాగా. ఏమేమి వేస్తానో చూద్దాం. అందులో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా జీలకర్ర వేసుకున్నామండి. ఇందులోనే కొంచెం చింతపండు వేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు. దీంట్లోనే ఆనియన్ ముక్కలు, ఇందులోనే కొద్దిగా బెల్లం పొడి వేస్తున్నానండి. బెల్లం ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేసాము? జీరా వేసాము, చింతపండు వేసాము, ఆనియన్ వేసాము, బెల్లం వేసాము ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, కారం, సాల్ట్ వేద్దామండి. అదే మిక్సీ జార్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. పెద్ద స్పూన్ తోటి ఒక 2 స్పూన్లు ఇది గొడ్డు కారం అండి. 2 స్పూన్లు గొడ్డు కారం. మనకు 1/2 కేజీ కాబట్టి పడుతుందండి. కొంచెం ఘాటుగానే ఉంది కారం, చూసి వేసుకోండి. మీ కారం ఎంత ఘాటు ఉందో దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే సరిపడా వేసాను. కారం ఎక్కువ తక్కువ కాకుండా, మరీ స్పైసీగా కాకుండా వేసాను. మీ రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకోండి. నేను కూడా వేస్తున్నాను. ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసి ఉంచాను కాబట్టి వాటర్ ఫస్ట్ కొద్దిగానే వేస్తున్నాను. ఈ మసాలా మిక్సీ పట్టుకుందాము. మనకి ఈ విధంగా మసాలా కారం పేస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నేను ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు. ఇలా మసాలా కారం రెడీ చేసి పెట్టుకో. ఇవన్నీ వేయించి ఆయిల్ అంతా ఇదిగా అయిందండి. అందుకని ఇట్లా డ్రైన్ అవుట్ చేసుకుంటున్నాను. ఆ గసి అది రాకుండా ఆయిల్ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా వేరే బౌల్లోకి. ఇవి కూడా వేగిపోయాయి. చూసారు కదా, కాకరకాయ పీసెస్ కూడా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేరే బౌల్లోకి ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా కదా, ఇప్పుడు అందులోకి మన ఈ మసాలా అంతా వేసుకుందామండి. వేరే బౌల్లోకి ఆయిల్ ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఈ మసాలా వేసేసుకున్నాం కదండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు మూత పెట్టి సిమ్లో ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఈ మసాలాని వేయించుకోవాలండి. మనం ఇందులో పోపు ఎందుకు వేయట్లేదంటే, ఇది మనకి 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట తిన్నా కూడా 1 వీక్ వరకు చెదరకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో మనం చింతపండు, కొంచెం బెల్లం, వెల్లుల్లి అన్ని ఈ పదార్థాలు వేసాం కాబట్టి పాడవదండి. వాటర్ వేయకుండా మిక్స్ చేసుకుంటే 15 డేస్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇంకా మనం కాకరకాయ కూడా డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్లో మనకు అసలు పాడవదు కాకరకాయ కారం. అందుకని ఇప్పుడు పోపు గింజలు వేసామనుకోండి, అవి క్రిస్పీగా ఒకరోజు మాత్రమే ఉంటాయి. ఇంకా 15 డేస్, మిగతా 15 డేస్ అవి మెత్తగా ఉంటాయి అన్నమాట. మనకి అంత టేస్ట్ అనిపించదు. అందుకని చెప్పి పోపు అవసరం లేదండి. మనం ఈ ఆయిల్ ఇట్లా బయటకు వచ్చే వరకు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకొని చూద్దాం. ఆయిల్ ఇలా బయటకు వచ్చింది కదండి, కనిపిస్తుంది కదా చుట్టూ. ఇప్పుడు మనం ఇంకా ఈ కాకరకాయ ముక్కలు వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవడమే. చాలా అంటే చాలా ఎమ్మి అండ్ సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మన ఎమ్మి అండ్ టేస్ట్కి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఇట్లో చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ప్లేట్లో రైస్ పెట్టేసుకొని కొంచెం కాకరకాయ కారం వేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ. కాకరకాయ కారం ఇష్టం లేని వాళ్ళు ఉండరు, ఎవరో ఒకళ్ళు అలా ఉంటారు. కానీ మ్యాక్సిమం పీపుల్ అందరికీ కాకరకాయ కారం చాలా ఇష్టంగా ఉంటుంది. పెరుగన్నంలో ఇంకా ఎమ్మీగా ఉంటుంది.
మీరు కూడా మీ ఇంట్లో ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి. ఒకసారి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. కారం కదా, అలా తుమ్ములు వచ్చేసాయి అనమాట. ఇప్పుడైతే మంచిగా ఒక ముద్ద ఇలా కలిపి నోట్లో పెట్టుకొని తిని ఆస్వాదిస్తూ ఉంటే ఉంటుంది నా సామిరంగా. సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.